భారతదేశం అంతా ఈరోజు మాట్లాడుకునే వ్యక్తి అయిన ఇండియన్ జేమ్స్ బాండ్గా ఈరోజు ప్రతి ఒక్కరు ప్రశంసలు అందుకుంటున్నారు. అసలు ఎవరి జేమ్స్ బాండ్? ఆయన ఏం చేశారు? భారత్కి ఆయన వ్యూహాలు ఏ రకంగా పనికొస్తున్నాయి? అందరిలోని జరుగుతున్న చర్చ. ఆయన పేరే అజిత్ కుమార్ ధోవల్. భారతదేశంలో అత్యంత ప్రముఖమైన గూఢచారి, బ్యూరోక్రాట్ మరియు జాతీయ భద్రతా సలహాదారు. అంతేకాకుండా భారతదేశ జేమ్స్ బాండ్గా పిలువబడుతున్నాడు. ఎందుకంటే అతని గూఢచర్యం మరియు జాతీయ భద్రతకు సంబంధించిన కార్యకలాపాలు అసాధారణమైనవి. ఇక ఆయన కెరీర్ విషయానికి వస్తే అజిత్ ధోవల్ 1968లో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్లో కేరళ క్యాడర్లో చేరారు. అతని గూఢచర్యం, భద్రతా కార్యకలాపాలు మరియు వ్యూహాత్మక నాయకత్వంలో అసాధారణమైన సామర్థ్యాలను ప్రదర్శించారు. ఇక ఆయన కెరీర్లో ఎన్నో దశలు ఉండగా కొన్ని ముఖ్యమైన దశలు కానీ చూస్తే గూస్ బంప్స్ రాక తప్పవు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ 1968లో కేరళ క్యాడర్లో ఐపీఎస్ అధికారిగా చేరారు. 1972లో కొన్ని నెలల పాటు కేరళలోని తలస్సేరిలో ఆయన పనిచేశారు. అక్కడ హింసాత్మక రాజకీయ అల్లర్లను అరికట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ, గూఢచర్యం మరియు అంతర్జాతీయ కార్యకలాపాలు, పాకిస్తాన్లో గూఢచర్యం అన్నది ఆయన కెరీర్ని తిప్పింది. భారత్ అంతా ఆయన వైపు చూసేలా చేసింది. మరి అక్కడ ఆయన ఏం చేశారు? పాకిస్తాన్లో అజిత్ కుమార్ ధోవల్ ఎలా వెళ్ళగలిగారు? చాలా ఇంట్రెస్టింగ్. ధోవల్ 1 సంవత్సరం పాటు పాకిస్తాన్లో గూఢచారిగా పనిచేశారు. అక్కడ అతను ముస్లిం గుర్తింపుతో జీవించడం అన్నది చాలా డేంజర్ అనే చెప్పక తప్పదు. ఇక ఆ సమయంలో ఒక స్థానికుడు అతను హిందువుగా గుర్తించినప్పటికీ అతను తన మిషన్ను విజయవంతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇస్లామాబాద్లో 6 సంవత్సరాల పాటు భారత హై కమిషన్లో అధికారిగా కూడా ఆయన పనిచేశారు. మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ మిజోరాంలో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేయడంలో 7 ఎంఎన్ఎఫ్ కమాండర్లో 6 ఒప్పించి శాంతి చర్చలకు దారితీశారు. ఇక సిక్కిం విషయంలో చూస్తే 1975లో సిక్కిం భారతదేశంలో విలీనం కావడంలో గూఢచర్యం ద్వారా కీలక పాత్ర పోషించారు. ఇక ఆపరేషన్ బ్లాక్ థండర్ 1988 అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి జరిగిన ఆపరేషన్ బ్లాక్ థండర్లో ధోవల్ ఒక ఐఎస్ఐ ఏజెంట్గా రహస్యంగా లోపలికి ప్రవేశించారు. ఉగ్రవాదుల ఆయుధాలు వారి స్థానాల గురించి సమాచారం సేకరించి తప్పుడు సలహాలు ఇచ్చి వారి ప్రణాళికను భగ్నం చేశాడు. ఈ ఆపరేషన్లో అతని పాత్ర నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కు విజయాన్ని అందించింది. ఇక హైజాకింగ్ సంక్షోభాలు 1971 నుంచి 1999 వరకు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాలు 15 హైజాకింగ్ ఘటనలను విజయవంతంగా పరిష్కరించడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఇక 1999లో IC-814 విమాన హైజాకింగ్ సంక్షోభంలో కాందహార్ 3 చర్చల సభ్యులలో ఒకరిగా పనిచేశారు. ఈ సంఘటనలో భారత ప్రభుత్వం 3 ఉగ్రవాదులను విడుదల చేసింది. అయితే ప్రణాళికలను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చారు. ఇక జాతీయ భద్రతా సలహాదారు 2014 మే 30 నుండి అజిత్ ధోవల్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జాతీయ భద్రతా సలహాదారుగా సేవలందిస్తున్నారు. 2019లో అతనికి కేబినెట్ మంత్రి హోదా ఇవ్వబడింది. ఇది ఎన్ఎస్ఏ చరిత్రలో మొదటిసారి. అతను మోదీ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన సలహాదారుగా ఒకరిగా పరిగణించబడతారు. జాతీయ భద్రత మరియు విదేశీ వ్యవహారాలపై ప్రధాన ప్రభావం చూపుతున్నారు. ముఖ్యమైన ఆపరేషన్ మరియు సహకారాలు 2014 ఇరాక్ ఆపరేషన్. ఇరాక్లోని తిక్రిత్ ఆసుపత్రిలో చిక్కున్న 46 మంది భారతీయ నర్సులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ధోవల్ రహస్య మిషన్ను నడిపించారు. 2015 ఆపరేషన్ హాట్ పర్స్యూట్. మయన్మార్లో నాగాలాండ్ ఉగ్రవాదులపై భారత సైన్యం కలిసి దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 20 నుంచి 38 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భారత్ పేర్కొంది కూడా. ఇక 2016 సర్జికల్ స్ట్రైక్స్. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్లో ధోవల్ యొక్క అఫెన్సివ్ డిఫెన్స్ స్ట్రాటజీ కీలక పాత్ర పోషించింది. 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, పుల్వామా దాడి, 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించిన ఘటన.
దీని తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ గురించి ముందస్తు సమాచారం ఉన్న 7 వ్యక్తుల్లో ధోవల్ కూడా ఒకరు. ఈ దాడి తర్వాత భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్ను పాకిస్తాన్ బంధించినప్పుడు ధోవల్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మరియు ఎన్ఎస్ఏతో చర్చలు జరిపి అభినందన్ విడుదలకు కూడా కృషి చేశారు. ఇక 2020 ఢిల్లీ అల్లర్లు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన కమ్యూనల్ అల్లర్ల సమయంలో ధోవల్ స్థానిక ప్రజలతో మాట్లాడి శాంతిని పునరుద్ధరించేందుకు వీధుల్లో తిరిగారు కూడా. ఇక 2020 మయన్మార్ ఆపరేషన్. మయన్మార్ సైన్యం 22 మంది భారత ఈశాన్య రాష్ట్రాల్లో చురుగ్గా ఉన్న ఉగ్రవాద నాయకులను భారత ప్రభుత్వానికి అప్పచెప్పింది. ఈ చర్చలను ధోవల్ నడిపించారు. ఇక చైనాలో సరిహద్దు చర్చలు. లదాఖ్లోని ఎల్ఏసి వద్ద చైనా సైన్యం బిల్డప్ సమయంలో ధోవల్ చైనా స్పెషల్ రిప్రజెంటేటివ్ వాంగ్ యూతో చర్చలు జరిపి డిస్ఎంగేజ్మెంట్ ప్లాన్లు రూపొందించారు. ఇక 2024 భారత్ చైనా సరిహద్దు సమస్యలపై కూడా ప్రత్యేకమైన పాత్ర అజిత్ ధోవల్ది. ఇక వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2009లో ధోవల్ ఈ రైట్ వింగ్ థింక్ ట్యాంక్ స్థాపించారు మరియు ఎన్ఎస్ఏగా నియమితులయ్యే వరకు దానికి డైరెక్టర్గా కూడా సేవలు అందించారు. ఇక వ్యూహాత్మక సహకారాలు, డిఫెన్సివ్ అఫెన్స్ స్ట్రాటజీ, డబుల్ స్క్రీన్ స్ట్రాటజీ, ఇక కాశ్మీర్ వ్యవహారాలు, అలాగే ప్రస్తుత పాత్ర 2025. అజిత్ ధోవల్ 2024లో నరేంద్ర మోదీ 3వ పర్యాయం ప్రభుత్వంలో కూడా ఎన్ఎస్ఏగా కొనసాగుతున్నారు. అతను భారత్ చైనా సరిహద్దు సమస్యలు, ఉక్రెయిన్ రష్యా సంఘర్షణలపై చర్చలు మరియు భారత్ అమెరికా టెక్నాలజీ సహకారం వంటి అంశాలపై చురుగ్గా పాల్గొంటున్నారు. 2025 పహల్గామ్ ఉగ్రవాది. ఇప్పుడు మనం చూస్తున్నాం పహల్గామ్ ఉగ్రవాది ఏ రకంగా జరిగింది. 26 మంది మరణించారు. మరి దీనిపై ధోవల్ ఏం చేశారు? ధోవల్ ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్లో ఖచ్చితమైన మిసైల్ దాడులను పర్యవేక్షించారు మరియు అమెరికా ఇతర దేశాల ఎన్ఎస్ఎల్తో చర్చలు కూడా జరిపారు. 1 కాదు 2 కాదు. ఒక జేమ్స్ బాండ్ అనిపించుకోవాలి ఒక వ్యక్తి అంటే అది సామాన్యమైన అంశం కాదు. అది ఒక్క అజిత్ కుమార్ ధోవల్కే సాధ్యమైంది. అందుకే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అజిత్ ధోవల్ వైపు చూస్తున్నారు. భారత్ అజిత్ ధోవల్కు సెల్యూట్ కొడుతుంది.